అందరికీ నమస్కారం. నా పేరు ప్రేమ్రాజ్. నేను సెర్ప్ అనే సంస్థలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. అయితే ఈరోజు నేను మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, చాలామంది యూనివర్సిటీ పిల్లలు స్టూడెంట్స్ సెర్ప్ అనే ప్రాజెక్టుపై ప్రాజెక్ట్ వర్క్ చేయాలని చేస్తున్నారు. అయితే వారికి చాలా సమాచారం కొదవగా ఉంది. అయితే ప్రాజెక్ట్ వర్క్ సెర్ప్ అంటే సొసైటీ ఫర్ ఎలిమినేషన్ రూరల్ పావర్టీ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ. ఈ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థపై ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ వర్క్ సంబంధించినటువంటి సమాచారం, ఈ సంస్థ యొక్క సమాచారం ఇవ్వాలని మీ ముందుకు రావడం జరిగింది. అయితే విద్యార్థులు మీకు అందరికీ తెలియజేసినది ఏమనగా, మీ ప్రాజెక్ట్ వర్క్కు నేను ఇచ్చే సమాచారం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దయచేసి నా వీడియోస్ అన్నీ మీరు చూడండి. మీకు తప్పకుండా మీ ప్రాజెక్ట్ వర్క్లో 100కు 100% మార్కులు మీరు సాధించగలుగుతారు. మరియు పేదరిక నిర్మూలన సంస్థపై మీకు పూర్తి అవగాహన ఉంటుంది. కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. నేను పెట్టినటువంటి మిగతా వీడియోస్ కూడా చూడండి. ప్రాజెక్టు గురించి పూర్తిగా మీకు తెలుస్తుంది మరియు పూర్తి సమాచారంతో మీరు ప్రాజెక్ట్ వర్క్ సబ్మిట్ చేయవచ్చు. ఓకే, అయితే ఇప్పుడు మనం సెర్ప్ అనే సంస్థ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా సెర్ప్ అనగా సొసైటీ ఫర్ ఎలిమినేషన్ రూరల్ పావర్టీ, దీన్ని SERP అని కూడా అంటారు. దీనిని 2000 సంవత్సరంలో అప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని ప్రారంభించినప్పుడు దీని యొక్క పేరు వెలుగు అని నామకరణం చేయడం జరిగింది. వెలుగు అని ఎందుకు నామకరణం చేశారంటే, ఈ సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం పేదరిక నిర్మూలన సంస్థ. పేదరికాన్ని తగ్గించడం కోసం, అంటే పేదరికం అనే చీకటిని తగ్గించి వెలుగును వారి జీవితాలలో ఇవ్వాలనే ఉద్దేశంతో దీనికి వెలుగు అనే పేరు పెట్టారు. ఈ వెలుగు అని పేరు పెట్టిన సమయంలో 2000 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదటగా పైలట్గా 6 జిల్లాలలో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఎందుకు అంటే, అప్పుడు ఉన్నటువంటి ఎస్ట్వైల్ ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలు కలవు. 23 జిల్లాలలో పైలట్గా ఆంధ్ర నుండి 2 జిల్లాలను, రాయలసీమ నుండి 2 జిల్లాలను, తెలంగాణ నుండి 2 జిల్లాలను తీసుకొని ఈ యొక్క ప్రాజెక్ట్ వర్క్ చేయడం జరిగింది. అయితే తెలంగాణలోనైతేనేమో ఆదిలాబాద్, మహబూబ్ నగర్, ఆంధ్రాలోనైతేనేమో శ్రీకాకుళం, విజయనగరం, రాయలసీమలో అయితేనేమో చిత్తూరు, అనంతపూర్. ఈ విధంగా 6 జిల్లాలను పైలట్ జిల్లాలుగా తీసుకొని 2000 సంవత్సరం నుండి 2002 సంవత్సరం వరకు ఈ యొక్క సెర్ప్ వెలుగు అనే ప్రాజెక్టును చేయడం జరిగింది. ఈ వెలుగు అనే ప్రాజెక్ట్ ద్వారా ఏం చేశారు అంటే, గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి నిరుపేద పేద మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ నిరుపేద పేద మహిళలను సంఘటితం చేసి, సంఘాలుగా చేసి, వారిలో పొదుపును అలవాటు చేసి, ఆ పొదుపు ద్వారా వారు అంతర్గత రుణాలు ఇచ్చుకునేలాగున చేయడం, వారి యొక్క ఖర్చులను తగ్గించడం, ఆదాయాన్ని పెంచడం, రిస్క్ తగ్గించడం కోసం, మరియు ప్రతి ఒక్కరికి అనవసరమైన ఖర్చులను తగ్గించుకున్నటకు ఈ యొక్క ప్రాజెక్టులో వివిధ రకాలైనటువంటి శిక్షణలు ఇస్తూ పేదరికాన్ని నిర్మూలించడం కోసం పొదుపుపై వారికి అవగాహన పెంపొందించడం జరిగినది. అయితే ఈ సెర్ప్ అనే సంస్థ, అప్పుడు సెర్ప్ కాదండి, వెలుగు అనే సంస్థ ద్వారా 2000 సంవత్సరం నుండి 2002 సంవత్సరం వరకు, అనగా 2 సంవత్సరాలు పైలట్గా ఈ 6 జిల్లాలలో చేసిన అనంతరం ప్రభుత్వానికి మంచి ఫలితాలు అనిపించినవి.
నిరుపేద పేద మహిళలకు ఈ ప్రాజెక్టు ఉపయోగకరంగా ఉంటుందని భావించడం జరిగింది. ఎందుకు అంటే దీని ద్వారా అప్పుడు చేసిన పని మొదటగా ప్రభుత్వం ఏం చేసింది అంటే 2000 సంవత్సరం నుండి 2002 సంవత్సరం వరకు రాష్ట్రంలోని అన్ని గ్రామీణ ప్రాంతాలలో మొదటగా వెలుగు ప్రాజెక్టు ద్వారా ఒక సర్వే కండక్ట్ చేయడం జరిగింది. దాన్ని బీపీఎల్ సర్వే అంటారు. మరియు పిఐపి పార్టిసిపేటెడ్ మెథడ్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అంటే అయితే ఈ వెలుగు ప్రాజెక్టు ద్వారా చేసినటువంటి గొప్ప విషయం ఏంటంటే పిఐపి సర్వే అనేది అప్పుడు కండక్ట్ చేయడం జరిగింది అప్పుడున్న ప్రభుత్వం. అయితే పిఐపి సర్వే అనగా పార్టిసిపేటెడ్ ఐడెంటిఫికేషన్ పూర్ అంటే ప్రజల యొక్క భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి నిరుపేదలను, పేదలను, మధ్యతరగతి వారిని, ధనవంతులను గుర్తించే అటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం కింద మొదటగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో ప్రజల భాగస్వామ్యంతో 4 రకాల వ్యక్తులను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ 4 రకాల వ్యక్తులు ఎవరు అంటే నిరుపేదలు, పేదలు, మధ్యతరగతి, ధనవంతులు. ఈ 4 రకాల వ్యక్తులను గుర్తించి సర్వే ద్వారా గుర్తించి అందులో నిరుపేద పేదలను మాత్రం సంఘాలలోకి తీసుకోవడం జరిగినది. స్వయం సహాయక సంఘాలలోకి. ఈ స్వయం సహాయక సంఘాలలోకి తీసుకొని వారికి పొదుపును అలవాటు చేయడం జరిగింది. అయితే ఈ పార్టిసిపేటెడ్ ఐడెంటిఫికేషన్ పూర్లో బీపీఎల్ సర్వే భాగస్వామ్య పద్ధతిలో చేసిన తర్వాత బీపీఎల్ సర్వే అంటే బిలో పావర్టీ లైన్ సర్వే బీపీఎల్ సర్వే చేయడం జరిగింది. ఈ విధంగా సర్వేలు చేయడం, ఐడెంటిఫికేషన్ చేయడం, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఎవరైతే ఉన్నారో వారిని సంఘాలుగా చేయడం, వారికి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడం, ప్రభుత్వం ద్వారా మ్యాచింగ్ గ్రాంట్ ఇప్పించడం, మరియు అంతర్గత అప్పులు ఇప్పించడం, లేదా సిఐఎఫ్ కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ద్వారా వివిధ రకాలైనటువంటి రుణాలు ఇప్పించి వారికి అంటే నిరుపేద పేదలకు జీవనోపాధులు కల్పించడం కోసం ఈ విధంగా వివిధ రకాల రుణాలు ఇప్పించి పేదరికంలో ఉన్నటువంటి వారిని పేదరికం అనే చీకటిని తొలగించి వెలుగు వారికి వచ్చే విధంగా చేయడం కోసం ఈ ప్రాజెక్టును రూపొందించడం జరిగింది. అందుకే మీకు అందరికీ ఈ ప్రాజెక్టు ఎందుకు స్టార్ట్ అయింది, ఎట్లా స్టార్ట్ అయింది అనే వివరాలు తెలియజేయడం కోసం ఈ చిన్న వీడియో చేయడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. నెక్స్ట్ వీడియోలో పూర్తి సమాచారం ఇంకా ఇస్తాను, చూడండి. థ్యాంక్ యూ.